our students in academics and all-round development, not only in the sports, in all the activities where they are in the cultural activities, all-round development, every aspect she wanted to encourage our students. So she has planned to celebrate this annual day on this day exclusively with our 10th and 9th girls. So we have planned, so we feel very proud in celebrating such event in our school. So today we have gathered here to celebrate very grandly this annual day. You can see the banner here, PM Shri Annual Day Celebrations, which is a very reputed banner we have, because our school is being selected under PM Shri. So this is a part of our program. So this program would be never before, ever after. So this is the annual day program. So on this regard, so we have few cultural activities. We have planned Mirch Masala also for you all. So we have few cultural activities and we have speeches, and we have all other activities also to entertain you all. I hope you all will be very excited in enjoying. Hello. నా సౌండ్ మాత్రమే వినిపించాలని మేడం ఇంత పెద్ద మైక్ పెట్టించారు. So if anybody is willing to talk, you come to celebrating today. So in the presence of all our teachers and our loving girls who are looking very gorgeous today. So as our headmistress madam is always gorgeous, so you are beating her today with all your civil attire. Okay. So now I request our Vani madam to say few words on this occasion. So huge round of applause for Vani madam. I don't want you to waste your time in talking within yourself. Oi. Respected our headmistress madam, Geeta madam gariki, tarvata na toti ఉపాధ్యాయులందరికీ and my dear students. మరి ఈరోజు మనం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూల్ చరిత్రలోనే యాన్యువల్ డే జరుపుకోవడం అనేది, గర్ల్స్ సరే నా చెప్పేటువంటి బాయ్స్, నేను బాయ్ సెక్షన్స్ డీల్ చేస్తున్నాను, బాయ్ సెక్షన్స్ ఇంకా లేకపోవచ్చు, బట్ నేను డీల్ చేసే 9th క్లాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కమింగ్ 10th క్లాస్, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. 10th క్లాస్ పిల్లలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మేము కూడా గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని పిల్లలు చూస్తూ ఉంటారు. 10th క్లాస్ పిల్లలు మిమ్మల్ని మీ కింద ఉన్న చెల్లెలు చూస్తూ ఉంటారు. మనం ఏం చేస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. మనం ప్రాపర్గా ఉంటే వాళ్ళు ప్రాపర్గా ఉంటారు. అంత బాధ్యతాయుతమైన క్లాసు మీది, అంత బాధ్యతగా బిహేవ్ చేయాలి. కానీ ఇవాళ ఉన్న సొసైటీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ మధ్య మీరు ఉన్నారు అంటే డీవియేషన్స్, చాలా డీవియేషన్స్ ఉన్నాయి మీకు, ముఖ్యంగా మీడియా ఎఫెక్ట్. దానివల్ల పాపం చెప్తున్నా కదా, మిమ్మల్ని చూసి జాలి పడుతున్నా నేను, బాధపట్ల. ఈ జనరేషన్లో చదువుకోవాలంటే చాలా కష్టం, చదువు మీద ధ్యాస పెట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు నంబర్ ఆఫ్ డీవియేషన్స్, సోషల్ మీడియా, అక్కడ యూట్యూబ్ పిలుస్తూ ఉంటుంది, ఇన్స్టా పిలుస్తూ ఉంటుంది, ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు. వీటన్నిటినీ ఓవర్కమ్ చేసి నువ్వు బుక్ తీసి చదివి ధ్యాస పెట్టి నేర్చుకోవాలంటే చాలా, మేము చాలా లక్కీ, మాకు ఆ దరిద్రాలు లేవు, ఏ దరిద్రము లేదు. నిజం చెప్పాలంటే మాకొక్కటే, అమ్మాళ్ళకి హెల్ప్ చేసినామా, ఇంట్లో స్కూల్కి వెళ్ళి చదువుకున్నామా, టీచర్స్కి హెల్ప్ చేసినామా, ఇంతే. మాకు ఏ డీవియేషన్స్ లేవు, టీవీలే లేవు అప్పుడైతే. ఇక ఫోన్కి సంగతి దేవుడు ఎరుగు, ఫోన్ ఎక్కడ ఉంటుంది, ఉంటే ల్యాండ్ ఫోన్ ఎప్పుడో సంవత్సరానికి ఒకటి చేస్తాడు, అది కూడా మోగుతుందా ఎప్పుడన్నా చూడాలి, మోగదు. ఆడుకుండాలి, ఇంకోటికి ఉండాలి కాదు మోగాలంటే, ఆడుకుండదుగా. సో మాకు ఏ డీవియేషన్స్ లేవు, చక్కగా చదువుకున్నాం. తర్వాత మాకు తాతలు అమ్మమ్మలు అందరూ చుట్టూ ఉండి రామాయణాలు భారతాలు సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళో కూర్చోబెట్టుకొని శుద్ధులు నీతులు చెప్తూ ఉండేవాడు. అంటే వాల్యూస్, అమ్మ ఇలా ఉండాలిరా, నువ్వు ఇలా బతకాలి సొసైటీలో అని. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానన్నా, ఇవాళ నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను, బాయ్స్ మిమ్మల్ని పక్కన పెట్టి మీకు నడుపుతున్న మీరు హ్యాపీగా ఎందుకు ఫీల్ అవ్వకూడదు అని. మా ఫాదర్ అంటే విలేజ్లో చదువుకున్నా, నేను విలేజ్లో ఉన్నా. మా ఫాదర్ ఒక ఆడపిల్ల మంచిగా చదువుకోవాలి అంటే తను చాలా అడ్వాన్స్గా ఉండేవారు. అంత పేరెంటింగ్ నేను కూడా చేయలేదు. మా నాన్న నన్ను పెంచిన విధానము
నేను కూడా నా పిల్లలకి అంత గొప్పగా పేరెంటింగ్ ఇవ్వలేను, 100% రాసిస్తాను. అంత గొప్పగా నన్ను ఎందుకనంటే మాకు ఒక కజిన్ ఉన్నాడు మా అన్నయ్య, తను బిఎడ్ ఎక్కడో చేసి ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మా ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే మా అన్నయ్య ఒక బాయ్ తోటి వచ్చారు, ఒక అబ్బాయిలతో వచ్చారు. నాకు కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వలేక నేను గబగబా లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయాను, ఇంకా రాలేదు బయటికి, లోపలే ఉండిపోయాను. నాకు ఎందుకు నచ్చలేదు అది, ఎందుకు అన్నయ్య ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని నేను వెళ్ళిపోయాను. తర్వాత వాళ్ళందరూ మా నాన్నగారు మాట్లాడి పంపించిన తర్వాత నాన్న నన్ను పిలుచుకొని నైట్లో, అమ్మ ఎందుకు వెళ్ళిపోయావమ్మా అట్లా అని అడిగారు. అప్పటికి నేను డిగ్రీ చదువుతున్నాను. అంటే ఏందా మా అన్నయ్య ఒక్కరే రాలేదు కదా, పక్కన ఇంకా పిల్లలు వచ్చారు కదా అంటే, సొసైటీలో అచ్చంగా ఆడపిల్లలు ఉన్న సొసైటీలో నువ్వు బతుకుదాం అనుకుంటున్నావమ్మా అంటే, మనం కరెక్ట్గా ఉండాలి, నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి తప్ప, నీ మనసు క్లియర్గా ఉండాలి తప్ప, ఒక అబ్బాయిని చూసి పారిపోతే నువ్వు ఎంత దూరం పారిపోతావు, రేపొద్దున సొసైటీలో నువ్వు ఎలా మనగలుగుతావు, అసలు జెంట్స్ లేకుండా ఇలా ఉంటుందా, ఓన్లీ లేడీస్ ఉంటారా, నేను లేడీస్ ఉన్న కాలేజీలో చదివించబోతానా రేపొద్దున, ఇవాళ నువ్వు చదువుకునే కాలేజీలో లేరా, నీ మైండ్లో అంత స్టెబిలిటీ లేదా అని నన్ను క్వశ్చన్ చేశారు. నాకు అర్థం కాలేదు. ప్రతిదీ అంటే దగ్గర కూర్చోబెట్టుకొని చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఒక అబ్బాయిని చూసినంత మాత్రాన నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు తర్వాత నీ టోటల్ లైఫ్లో నువ్వు ఎంతోమంది అబ్బాయిల్ని ఫేస్ చేయాలంటే నీ దగ్గర స్టెబిలిటీ ఉండాలి, నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలని. ఆ రోజుల్లో ఆయన చదువుకున్న చదువుకి అంత మెచ్యూర్డ్గా ఎలా ఆలోచించి చెప్పగలిగారో నాకు అర్థం కాలేదు. ఈ రోజుకి నేను నా పిల్లలకి, మరి నా పిల్లల్ని నేను ఏదైనా క్లాస్మేట్స్ ఫోన్ చేస్తే నేను కొంచెం సస్పెక్ట్ చేసినట్టుగా అలాగే ఒక చెవి వేస్తూ ఉండేదాన్ని అటువైపు. అదే తండ్రి పెంపకంలో వచ్చేది. అందుకే నేను మా నాన్నంత గొప్ప పేరెంట్ నేను కాదు అని చెప్పగలుగుతున్నాను. అందుకే ఇప్పుడు ఎందుకు చెప్పాను మీకు అనంటే, బాయ్స్ ఉన్నంత మాత్రాన ఏం జరగదు, ఏం కొంపలు అరిగిపోవు. కానీ మనం ఏంటి, మనం ఎలా కరెక్ట్గా, కానీ ఇవాళ అలా లేదు. ఇవాళ మన పరిస్థితి ఏంటి, అవునా కదా? ఇవాళ ఇప్పుడు నాకు దానివల్ల నాన్న నన్ను అలా దిద్దడం వల్ల ఇవాళ సొసైటీలో ఒక పక్కన కొలీగ్స్తో కానీ చాలా ఫ్రీగా మనగలుగుతున్నాను. నేను ఏమున్నానో ఈరోజు ఏమైనా సాధించానంటే బికాస్ ఆఫ్ హిమ్. ఎప్పటికి ఉండరు, కానీ ఆ విలువలు అనేవి ఎప్పుడు మీలో ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, బాయ్స్ని మనం తోడబుట్టిన వాళ్ళలాగా మంచిగా చూడగలగాలి, మన దృష్టి బాగుండాలి. మనం చదువుకునేటప్పుడు కేవలం శ్రద్ధ బుక్ మీద ఉండాలి. అదే ఎప్పుడు ఒకటి చెప్తారు, 20 ఏళ్ళు కష్టపడి చదువుకుంటే మిగతా 80 ఏళ్ళు తల ఉంచుకొని చదువుకుంటే మిగతా 80 ఏళ్ళు తల ఎత్తుకొని బతకొచ్చు. అవునా? మరి ఇప్పుడు చదువుకునే వయసులో మనం అది కాకుండా మిగతా పనులు చేస్తే మన లైఫ్ సెటిల్ అవుతుందా, ప్రాపర్గా సెటిల్ అవుతుందా? ఇవాళ టీచర్స్కి మేడమ్స్కి ఇంత ఇబ్బందులు ఉంటాయా? పిల్లల్ని ఎట్లా అంటే మీ మైండ్స్ని కంట్రోల్ చేయలేక మిమ్మల్ని ప్రాపర్ ఛానల్లో పెట్టలేకపోతున్నాం. అటు పేరెంట్స్ కానీ, ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా, మాది కూడా టోటల్ సొసైటీ ఫెయిల్ అవుతుంది. ఎందుకనంటే వాళ్ళకి రకరకాలు, ఇంకా మీకు ఆడపిల్లలకి చెప్పడం, మగపిల్లలకైతే డ్రగ్ ఎడిక్ట్స్, అసలు ఎన్ని రకాలు పాపం వాళ్ళ అన్నిట్లో నుంచి, ఆ ఊపిలో నుంచి వాళ్ళు బయటికి రావాలంటే ఆ చిన్న మైండ్, 14-15 ఏళ్ల వయసు, ఏది మంచి ఏది చెడు తెలియదు. చెడు వైపు ఎప్పుడూ అట్రాక్షన్ ఉంటుంది. చెప్తున్నా కదా, ఇప్పుడు నేను టీవీ ఎక్కడ ఆన్ చేస్తే టీవీ చూడమని చెప్తుంది, కానీ నీ మనసు పుస్తకం చూడమని చెప్తుందా? సినిమా పెట్టాం, సినిమా చూడ, అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళమని చెప్తుంది మనసు, బుక్ తీయమని ఎందుకు చెప్తుంది? కానీ వీటన్నిటిని అధిగమిస్తేనే నీ గోల్ని నువ్వు రీచ్ అవుతావు. అధిగమించేంతవంటి ఆత్మస్థైర్యం నీకు ఉండాలి, అంత గొప్ప ఆత్మ విచక్షణ జ్ఞానం ఉండాలి, ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలిగి ఉండాలి. చాలా బాధపడుతున్నారు టీచర్స్. అసలు గర్ల్స్ కూడా కామ్గా ఉండరు. ఇంకో ఇందాక దాకా లక్ష్మి టీచర్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. స్క్రీన్ టైం తగ్గించుకోకొని బుక్ పట్టుకోకపోతే నీ లైఫ్ మాత్రం బాగుపడదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బుక్ పట్టుకుంటేనే. ఇవాళ ఒక్కరోజు 10th పాస్ అయితే ఏమవుతుంది? ఆఫ్టర్ దట్ స్టడీ. అదొక్కటే నిన్ను బాగు చేయగలదు, నీ జీవితాన్ని బాగు చేయగలదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.